నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు మన తుఫాన్ మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లో తమిళనాడు లోవర్ ఆంధ్రప్రదేశ్ సదర్న్ ఆంధ్రప్రదేశ్ వైపు రావడం జరుగుతుంది. దీనివల్ల మన దగ్గర ఎక్కడెక్కడ చోట్ల ఐసోలేటెడ్ రెయిన్స్, అది కూడా స్మాల్ రెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పుడు 11th and 12th 11, 12 ఈ 2వ తేదీన మనకి రెయిన్స్ అవకాశం వల్ల ఫార్మర్స్కి, రైతులకి, శ్రీకాకుళం జిల్లాలో అందరూ రైతులకి నేను మీడియా మిత్రుల నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి హార్వెస్టింగ్ ఈ 12th తర్వాత మీరు పెట్టుకోండి. ఎక్కడైనా హార్వెస్టింగ్ ముందుగానే జరిగింది, థ్రాషింగ్ చేసి ప్రొక్యూర్మెంట్లో రెడీ ఉంటే మనం ప్రొక్యూర్మెంట్ మషినరీ అంటే పీపీసీ సెంటర్ ద్వారా తర్వాత మిల్లర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఈరోజు మనకి డేటా చూస్తే ఒక 54,000 టన్ ఇంకా ఫీల్డ్ మీద ఉంది, అంటే ప్రొక్యూర్మెంట్ కోసం రెడీగా ఫీల్డ్ మీద ఉంది. ఈ మన ఫార్మర్స్కి మనం చెప్తానే ఉన్నాము, ఇంకా మీరు హార్వెస్టింగ్ చేయకూడదు. అయినా సరే ఒక బఫర్ ఒక 10,000 టన్స్ ఇంకా 2 రోజులు మన దగ్గర వస్తుంది. అది మనం ఒక అంచనా పెడితే టోటల్ ఒక 64,000 మెట్రిక్ టన్ ప్యాడీ మనం కొనాలి. అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ జరగాలి. దీంట్లో 2 రోజుల్లో మన దగ్గర ఉన్న మషినరీ ప్రకారమే వెహికల్స్ కానీ గన్ని బ్యాగ్స్ కానీ, ఇది కాకుండా మన దగ్గర ఉన్న మిల్లర్స్ కెపాసిటీ ప్రకారమే ఒక 30,000 టన్ వరకు మనం ఈజీగా కొనవచ్చు, ప్రాబ్లమే లేదు. ప్రతిరోజు ఒక 15,000 టన్ వరకు మనం ఈజీగా కొనవచ్చు. మిగిలిన ఒక 34,000 టన్ ఫీల్డ్ మీద ఉండిపోతుంది. అదే దయచేసి ప్రతి ఒక్కరు ఫార్మర్ రైతులు నేను రిక్వెస్ట్ చేస్తాను, సేఫ్ ప్లేస్కి తరలించమని రిక్వెస్ట్ చేస్తాను. ఎక్కడెక్కడ సేఫ్ ప్లేస్ లేదు అక్కడ మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, అంటే మన దగ్గర ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఉంది, ఇది కాకుండా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి పీపీసీకి కమిషన్ అమౌంట్ కూడా మన దగ్గర ఉంటుంది. దీని ద్వారా మనం ఈ టార్పోలిన్స్ కొనేసి ఫార్మర్స్కి పీపీసీ సెంటర్ ద్వారా మనం ఇస్తాం. సో ఫార్మర్స్ ఎక్కడైనా, రైతులు ఎక్కడైనా ఈ ప్రాబ్లం ఉంటే టార్పోలిన్ లేదు ఎలా కవర్ చేయాలి, అది కూడా మనం పీపీసీ సెంటర్ ద్వారా మనం ఈ ప్రొవైడ్ చేస్తాం. బట్ అయినా సరే నేను దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ఈ 12 వరకు దయచేసి హార్వెస్టింగ్ ఇంకా చేయకూడదు. కుప్పల్లో ఉన్న ప్యాడీ అంటే ఈ వరి అక్కడే ఉంచమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడెక్కడ థ్రాషింగ్ అయిపోయింది దయచేసి మీరు ఇమీడియట్లీ పీపీ సెంటర్కి వెళ్ళి అక్కడ బుక్ చేసుకొని మిల్లర్స్ దగ్గర పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, మన సివిల్ సప్లైస్ మినిస్టర్ సార్ కూడా జిల్లా పర్యటిస్తున్నారు. బహుశా సాయంత్రం ఆర్ ఆఫ్టర్నూన్ ఒక 2 o'clock తర్వాత మన జిల్లాకి వస్తారు. సార్ కూడా చాలా డీటెయిల్గా చూస్తున్నారు. మన జాయింట్ కలెక్టర్ అంటే కలెక్టర్ సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జిల్లాలో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఎటువంటి ప్రాబ్లం రాలేదు. స్టార్టింగ్లో ఒక 1 week బిఫోర్ అక్కడ బీజీ లేదు, లేకపోతే ఈ వెహికల్స్ లేదు, అది మనకి ఇష్యూస్ వచ్చింది. మన దగ్గర ఇప్పటికీ ఒక 3,000 వెహికల్స్ జీపీఎస్తో ఉన్న వెహికల్స్ మన సిస్టంలో రిజిస్టర్ అయింది. ఇది కాకుండా ఒక 800 వరకు గనీ బ్యాగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఎక్కడైనా గనీ బ్యాగ్స్ ప్రాబ్లం ఉంటే అది కూడా మనకి అడగవచ్చు. ఇది కాకుండా ఒక 2,000, 3,000 వరకు మన దగ్గర లేబర్ కూడా ఉంది. ఓకే, సో అంటే ఫీల్డ్ నుంచి తీసుకోవడానికి లేబర్ కూడా మన దగ్గర ఉంది. సో కాబట్టి ఎటువంటి భయపడడానికి అవసరం లేదు. ఒకటే విజ్ఞప్తి మీడియా మిత్రుల ద్వారా ఒక హెచ్చరిక, దయచేసి మీరు 12th వరకు ఈ రెయిన్స్ రావడం వల్ల మీ ప్యాడీకి నష్టం జరగవచ్చు. కాబట్టి మీరు హార్వెస్టింగ్ దయచేసి మీరు ఇంకా పోస్ట్పోన్ చేయండి. ఇది కాకుండా ఫీల్డ్లో ఎక్కడైనా కుప్పల్లో ఉంటే కుప్పల్లోనే ఉంచండి. థ్రాషింగ్ చేసి మీ దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి రెడీగా ఉంటే ఇమ్మీడియట్లీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి, మీరు దగ్గర ఉన్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి మీరు కాంటాక్ట్ చేయండి. ఒక 402 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో మన పలాష, ఇచ్చాపురం ఏరియా చూస్తే అక్కడ హార్వెస్టింగ్ ఇంకా లేదు. సో కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ సార్వకోట, జల్మూరు అంటే పాతపట్నం కాన్స్టిట్యుయెన్సీ, ఇక్కడ ఆమ్దల్వలస కాన్స్టిట్యుయెన్సీ, రణస్థలం కాన్స్టిట్యుయెన్సీ, శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ, నర్సనపేట, మహా అయితే కొద్దిగా టెక్కలి కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ కొద్దిగా ప్రెషర్ ఉంది. బట్ కానీ సిస్టమ్ ఈజ్ రెడీ, భయపడడానికి అసలు అవసరం లేదు. కాబట్టి ఇది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రైతుల కోసం మనం చేస్తున్నాం. ఇది కాకుండా మనకి ఇప్పటి వరకు డేటా ప్రకారమే ప్రతి ఒక్క రైతులకి 48 గంటలు అంటే 2 days బిఫోర్ పేమెంట్ కూడా ట్రక్ షీట్
జనరేట్ చేసిన వెంటనే అక్కడ అక్నాలెడ్జ్మెంట్ చేసిన వెంటనే 48 అవర్స్ బిఫోర్ కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫాక్ట్ 2 అవర్స్లో 4 అవర్స్లో కూడా పేమెంట్ జరిగింది. సో కాబట్టి పేమెంట్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మిల్లర్స్ దగ్గర కూడా బీజీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ అయినా సరే రైతులకి ఏదైనా లోకల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే డైరెక్ట్గా పీపీ సెంటర్ వాళ్ళు కాల్ చేయవచ్చు. జాయింట్ కలెక్టర్ నేను కూడా అవైలబుల్గా ఉన్నాను. 2 days వీఆర్ దేర్ ఫర్ యూ. ఏదైనా ప్రాబ్లం ఉంటే దయచేసి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.